ఢిల్లీ మద్యం వ్యాపారం పాలసీ గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్కు చెప్పారని ఈడీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికార పక్ష నివాసంలో తన టీం సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిల్లలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, ఆ తర్వాత బుచ్చిబాబు, సమీర్ మహేంద్రను కేసీఆర్కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన 4 ఫోన్లోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇక ఈ బెయిల్ పిటిషన్లపై ఇవాళ వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే